హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి వచ్చేసాను. అయితే ఎందుకు ఇదే టైంకి శిల్పారామం విజిట్ అయ్యాను అనడానికి ఒక రీజన్ ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని కంటిన్యూ చేసే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే, శిల్పారామంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా జరుగుతాయండి. సంక్రాంతికి 2-3 డేస్ ముందు స్టార్ట్ అయ్యి సంక్రాంతి తర్వాత ఇంకొక 2-3 డేస్ కంటిన్యూ అవుతాయి. ఒక 1 వీక్ పాటు శిల్పారామంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్పెషల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పెషల్ స్టాల్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి. సో ఈ టైంలో యాక్చువల్లీ విజిటర్స్ ఎక్కువ ఉంటారు శిల్పారామంకి. నేను మా హస్బెండ్ కూడా అందుకే ఇక్కడ సంక్రాంతి సందడిని చూద్దామని వచ్చాము. ఊళ్ళల్లో వెళ్ళి ఈ పండగ సందడిని చూడలేని వాళ్ళు, లేకపోతే ఊళ్ళల్లో రిలేటివ్స్ లేని వాళ్ళు చక్కగా హైదరాబాద్లోనే శిల్పారామంకి వచ్చి ఈ పండగ వాతావరణాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ శిల్పారామం విజిట్ చేసినా చేయకపోయినా చాలామందికి ఒక బేసిక్ ఐడియా ఉంది. ఏంటంటే, శిల్పారామంలో హ్యాండీక్రాఫ్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇండియన్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు. సో మనం ఎక్కడ చూసినా హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ స్టాల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా లోపల మనకు స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి. చేనేత వస్త్రాలు కానివ్వండి, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, లేడీస్కి అయితే అసలు ఎంత షాపింగ్ చేసినా సరిపోనన్ని స్టాల్స్ ఉంటాయి. ఇలా మట్టి బొమ్మలు, మట్టి పాత్రలు, ఇలాంటి హోమ్ డెకార్ ఐటమ్స్ అండ్ వుడెన్ ఐటమ్స్ కొన్ని, అండ్ ఇలాంటి వాల్ హ్యాంగర్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ కలంకారీ స్కర్ట్స్, క్రాకరీ ఐటమ్స్ కానివ్వండి, ఇలా చాలా మనం శిల్పారామంలో చూడొచ్చు అనమాట. ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు చేనేత కార్మికులకి ఇదొక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి, సేల్ చేయడానికి. అయితే రెగ్యులర్గా ఉండే స్టాల్స్ కాకుండా ఈ సంక్రాంతి టైంలో కొన్ని స్పెషల్ స్టాల్స్ కూడా ఉంటాయండి. పెయింటింగ్స్ కానివ్వండి, కొన్ని స్పెషల్ హోమ్ డెకార్స్ కానివ్వండి, అలాంటి స్టాల్స్ ఈ సంక్రాంతి సీజన్లో ఒక 1 వీక్ to 10 డేస్ ఉంటాయి. సో తప్పకుండా ఈ టైంలో విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకి ఫుట్వేర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కూడా మంచి ఎథ్నిక్ అన్నమాట. ఇలాంటి జుత్తీస్ లాంటివి బాగుంటాయి శిల్పారామంలో. చూస్తున్నారు కదా, ఇక్కడ దాండియా వేర్ కూడా చాలా బాగుంటుందండి, తీసుకోవచ్చు. బిఫోర్ ఐ కంటిన్యూ ద వీడియో, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఇప్పటికే శిల్పారామం వ్లాగ్స్ చాలా చేసి ఉంటారు. ఎవ్రీ స్టాల్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ వాటి రేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పుంటారు. బట్ ఈ వీడియోలో మాత్రం డీప్ ఇన్ఫర్మేషన్ని దయచేసి ఎక్స్పెక్ట్ చేయకండి. నేను నాకు నచ్చిన స్టాల్స్ని, నాకు నచ్చిన ఐటమ్స్ని జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను. బట్ నేను డీప్గా వాటి రేట్స్ని, స్టాల్ నెంబర్స్ని అలాంటివి నేను ఇక్కడ ఇవ్వట్లేదు. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ కూడా కప్ సెట్స్ ఏవో చూస్తున్నారు. సో తనకు కొన్ని నచ్చాయి ఇక్కడ. వాట్స్ మోర్ స్పెషల్ ఇన్ శిల్పారామం డ్యూరింగ్ దిస్ సంక్రాంతి సీజన్ అంటే, దానికి సంబంధించిన క్లిప్స్ మీరు చూడబోతున్నారు ఇప్పుడు. సో బిఫోర్ దట్ నేను కొన్ని షాపింగ్ చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే, మనకి సంక్రాంతి టైంలో ఇక్కడ విలేజ్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది. సో అక్కడ మనకి ఈ విలేజ్ వాతావరణాన్ని, సంక్రాంతి టైంలో పల్లెటూళ్ళల్లో జరిగే సందడిని మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా ఈ సిటీ వాతావరణం ఎక్కడా లేకుండా ఊరి వాతావరణంలాగా మనకు చూపిస్తారనమాట. సో నెక్స్ట్ ఆ క్లిప్స్ వచ్చేస్తాయి. సో బిఫోర్ గోయింగ్ టు ద విలేజ్ మ్యూజియం మేము ఇక్కడ సరదాగా చాట్ తిన్నాము. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ బోటింగ్ అండి. ఉన్న కొంచెం స్పేస్లో ఆ చిన్న పాండ్లో బోట్స్ని అరేంజ్ చేసి విజిటర్స్ వాళ్ళంతట వాళ్ళే బోటింగ్ చేసేలాగా ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో దానికి అక్కడ స్పెషల్ కౌంటర్ కూడా ఉంది, అక్కడ టికెట్ తీసుకొని మనం వెళ్ళాలన్నమాట. నేమ్ ఆన్ రైస్ గ్రెయిన్ అని ఇక్కడ చూస్తున్నారు కదా, బియ్యం గింజ మీద
మన పేరు రాసి వాళ్ళు అదొక కీ చైన్ లాంటి దాంట్లో పెట్టిస్తారనమాట. సో హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ ప్లేస్. సో ఈ ప్లేస్ విజిట్ చేయడానికే మేము సంక్రాంతి సీజన్లో శిల్పారామంకి వచ్చామన్నమాట. సో దీన్ని విలేజ్ మ్యూజియం అంటారు. ఇక్కడ పల్లెటూళ్ళలో సంక్రాంతి ఎలా ఉంటుంది, ఆ సందడి ఎలా ఉంటుంది, ఆ వాతావరణాన్ని ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారనమాట. సో ఏముంటాయి ఈ విలేజ్ మ్యూజియంలో అని తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ఉత్సాహం వస్తుంది, ఎంకరేజ్మెంట్ లభిస్తుంది. ఎందుకంటే చాలా చాలా మంచి వీడియోస్ ప్లానింగ్లో ఉన్నాను నేను కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జనరల్గా సంక్రాంతి టైంలో విలేజెస్లో మనం ఎవరెవరిని చూస్తుంటాం? గంగిరెద్దులు, హరిదాసులు, వీళ్ళందరినీ మనం ఆ 3-4 రోజుల పాటు వీళ్ళ సందడి చూస్తూ ఉంటాం కదా. సో అలాగే ఇక్కడ విలేజ్ మ్యూజియంలో కూడా గంగిరెద్దులు, హరిదాసులు, జంగమదేవరలు, ఇంకా పోతరాజులు, సోది చెప్పేవాళ్ళు, పిట్టల దొరలు, ఇలా వీళ్ళందరూ ఒక్కసారి మనల్ని మన ఊరి వాతావరణంలోకి తీసుకెళ్తారనమాట. జంగమదేవర్లు అంటారు కదండి. ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి నుంచి వచ్చారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఈరోజు పల్లెటూళ్ళకి వెళ్ళకుండా పల్లెటూళ్ళకి వెళ్ళి ఆ పండగ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నంత ఆనందంగా ఉంది. అలాగా మన పక్కన హుస్సేన్ సాగర్ 7 ఎకరాలు కొన్నాము. పిల్లలకి తెలుసా హరిదాసులు? వాళ్ళకి తెలియపరచాలి. హరిదాసులు ఎలా ఉంటారో, జంగమదేవరు ఎలా ఉంటారో మనకు తెలియాలి. పిల్లలకి భావి తరాల వారికి తెలియాలి. చెప్పి పూర్వ గ్రామానికి హరిదాసులు వచ్చినప్పుడు మీరు ఏం చేసేవారు? ఏం వేసేవారు? అంతకంత డబ్బులు వేసేవారు. ఇక అదర్ సైడ్ ఆఫ్ విలేజ్ మ్యూజియం చూస్తే పాత రోజుల్లో పల్లెటూళ్ళల్లో జీవన విధానం ఎలా ఉండేది అనేది కళ్ళకు కట్టినట్టుగా మనం ఇక్కడ శిల్పారామంలో చూడొచ్చండి. కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హరిదాసులు, జంగమదేవరలు, పిట్టల దొరలు వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అండ్ ఇక్కడ సంక్రాంతి సీజన్లో స్పెషల్ పర్ఫార్మెన్సెస్ అవుతుంటాయి. సో దానికోసం కొంతమంది ఆర్టిస్టులు కూడా వెళ్తున్నారు. సరే, ఈ సంక్రాంతి ఉత్సవాలు లేకపోతే షాపింగ్ ఇవన్నీ పక్కకు పెడితే శిల్పారామంలో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ప్రకృతికి దగ్గరగా ఉండడం. మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న పాండ్స్ కనిపిస్తాయి మనకు. అందులో చేపలు, బాతులు చూస్తున్నారుగా, మనకు కనువిందు చేస్తాయి. ఈ
ఈవినింగ్ నుంచి అక్కడ ఆడిటోరియంస్లో కానీ బయట ఓపెన్ స్టేజ్ ఒకటి ఉంది, అక్కడ కానీ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ అవుతుంటాయండి. అందులో భాగంగా చూస్తున్నారు కదా, కథాకళి పర్ఫార్మెన్స్కి ఆర్టిస్టులు రెడీ అయి వెళ్తున్నారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఇలాంటి స్వీట్ కార్న్, పాప్కార్న్ లాంటి చిన్న చిన్న స్టాల్స్తో పాటు మీరు స్టార్టింగ్లో చూశారు కదా గోకుల్ చాట్, అంటే ఒరిజినల్ గోకుల్ చాట్ కాదు, వేరే వాళ్ళది, బట్ అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. పావుభాజీ కానివ్వండి, చాట్ కానివ్వండి, పానీపూరి కానివ్వండి, అలాంటివి. అలాగే మనకి ఎగ్జిట్ దగ్గర ఒక టిఫిన్ సెంటర్ లాంటిది ఉంటుంది. సో అక్కడ కూడా అన్ని టిఫిన్స్, స్ట్రీట్ ఫుడ్ లాంటివి అవన్నీ దొరికిపోతాయి మనకు. అండ్ ఆ తర్వాత కాసేపు మేము శిల్పారామం లోపల చాలాసేపు ఎక్స్ప్లోర్ చేశాము. సో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కానివ్వండి, రాధాకృష్ణుల విగ్రహాలు, బుద్ధుడి విగ్రహాలు, నటరాజస్వామి విగ్రహాలు ఇలా మనకి కనిపిస్తూ ఉంటాయి అడపదడప. ఇలా కాసేపు ప్రకృతిని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ షాపింగ్ స్టాల్స్ దగ్గరకు వచ్చామండి. చూస్తున్నారు కదా, తోలు బొమ్మలు అంటారు కదా, అలాంటివి తయారు చేసే షాప్. అండ్ మనకి జనరల్గా గార్భా, దాండియా నైట్స్కి యూజ్ అయ్యే డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే నేను ఆల్రెడీ చెప్పినట్టు మనం జనరల్గా బయట చూసేదానికన్నా కొంచెం ఇక్కడ మనకి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. బట్ దెన్ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు డెఫినెట్గా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ షాప్ మా హస్బెండ్కి చాలా నచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ ఇంటికి కావాల్సినవి ఏవి చూసినా కూడా అరే ఇది మన ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. ముఖ్యంగా వాల్ క్లాక్స్ గురించి అడిగాము, బట్ కాస్ట్లీ అనిపించాయి మాకు. ఒక్కొక్కటి 3000, 4000, 5000 అలా చెప్తున్నారు. ఈ పర్టిక్యులర్ షాప్లో కూడా బొమ్మలు చాలా చాలా బాగున్నాయండి. ఇంట్లో అంటే ఇలాంటి మంచి ట్రెడిషనల్ బొమ్మలు ఇలాంటివి పెట్టుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి పర్టిక్యులర్ బొమ్మలు ఉండే షాప్స్ అయితే శిల్పారామంలో 2-3 షాప్స్ ఉన్నట్టున్నాయి ఇలాంటివి. ఇలా వాల్ హ్యాంగర్స్ కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, బుద్ధుడి బొమ్మలు కానివ్వండి, ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. కొన్ని అడిగాం కూడా మేము, బట్ కొంచెం కాస్ట్లీగానే అనిపించింది. వాల్ హ్యాంగర్స్ కానీ అలాంటివి కొంచెం 5000, 6000 అబౌనే చెప్తున్నారు రేట్స్. ఈ పర్టిక్యులర్ షాప్ వచ్చి మధుబంతి పెయింటింగ్స్ అట ఇవి. సో పెయింట్ చేసి వాటిని ఫ్రేమ్ చేశారు. బీహార్ ఆర్టిస్ట్ ఇవన్నీ పెయింట్ చేశారని చెప్పారు. అండ్ లేడీస్కి బాగా ఇష్టమయ్యే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీకి అయితే అసలు చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు వుడెన్ ఐటమ్స్ కూడా చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ పీస్ నాకు చాలా నచ్చిందండి. దాని సౌండ్ నాకు చాలా నచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ ఒక 4500 చెప్పారు. ఎంత చెప్తున్నాడు సంతోష్? అండ్ ఇక్కడ ఫ్లవర్స్ షాప్స్ కూడా చాలా ఉన్నాయండి. మేము కూడా కొన్ని చూసాము. నేను పర్టికులర్లీ ఏదైనా నచ్చితే అది ఎంతైనా తీసుకోవాలి అనే నేచర్ కాకుండా ఇది మనకు ఎంతవరకు అవసరమో, దీన్ని మనం ఎంతవరకు యూజ్ చేస్తామో, ఇది కొనాలా వద్దా అని 1-2 సార్లు ఆలోచించే మనిషిని నేను. కిట్నా 950. తోలు బొమ్మలు అంటారు కదా, అలాంటివి అమ్ముతున్నారు ఇక్కడ. పిల్లలైతే బాగానే ఎంజాయ్ చేస్తారు, చాలామంది పిల్లలు కొనుక్కుంటున్నారు. పెద్దవాళ్ళకైతే అవసరం లేదనుకోండి. సో ఇక్కడి నుంచి ఇంకొంచెం షాపింగ్ నేను చూపిస్తాను, చివరిదాకా చూడండి. మీకు కూడా ఈ సంక్రాంతి సీజనే కాదు,
సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత కూడా దీంట్లో మ్యాక్సిమం స్టాల్స్ ఎప్పటికీ ఇక్కడే ఉంటాయి. సో మీరు కూడా శిల్పారామం విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఈ స్టాల్స్లో అంటే చాలా యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి జనరల్గా బయట దొరకనివి చాలా యూనిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా అలాంటివి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా శిల్పారామం విజిట్ చేయండి. ఒకవేళ సంక్రాంతి సీజన్లోనే విజిట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో కొంచెం లేట్గా వస్తుంది కాబట్టి మేబీ ఇది 17th రోజు రావచ్చు ఈ వీడియో. సో 17th వరకే శిల్పారామంలో ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ ఉంటాయి. సో ఆ లోపల ఆ రోజే వెళ్ళాలనుకుంటే 17th లోపల 17th రోజు కానీ వెళ్ళండి. ఆ తర్వాత జనరల్గా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది శిల్పారామం. చేనేత వస్త్రాలైతే చెప్పనవసరం లేదు. మనకి నారాయణపేట్ కానివ్వండి, పోచంపల్లి కానివ్వండి, కలంకారీ ఎస్పెషలీ చాలా చాలా బట్టలు ఉన్నాయి. చాలామంది ప్రిఫర్ చేస్తారు కదా కలంకారీ వేసుకోవడానికి, నాకు కూడా ఇష్టమే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో ఫ్రెండ్స్. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా వీడియోస్ రాబోతున్నాయి. త్వరలో మంచి ట్రావెల్ వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఇలాగే కొత్త కొత్త ప్లేసెస్ని, హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్.